ఏం లాభమమ్మా? భగవద్గీత ఎంత చదివినా గుర్తుంటాయిగా. లాభం. ఇదే సందేహం ఓ శిష్యుడికి వచ్చినప్పుడు గురువుగారు అతనికి ఒక గంపిచ్చి ఆసనం వెనకాల నది నుంచి నీళ్లు తెమ్మంటాడు. శిష్యుడు అలానే చేస్తాడు. గంపలో నింపుకొని ఆశ్రమానికి తెచ్చేలోపు నీళ్లన్నీ కారిపోతాయి. మరుసటి రోజు మళ్ళీ అలానే చేయమంటారు. అలా గురువుగారు నెల రోజుల వరకు చేయిస్తారు. శిష్యుడికి విసుగొచ్చి, ఏం లాభం గురువుగారు, ఇలా గంపలో ఎన్నిసార్లు తెచ్చినా కారిపోతాయి. అందుకు ఆ గురువు, నెల రోజుల ముందు నీకిచ్చిన గంప ఎంత మురుకుండేది, నువ్వు నింపిన నీళ్లన్నీ కారిపోయి ఎంత శుభ్రపడిందో చూడు. నువ్వు నీళ్లు కార్చిన దారి మొత్తం పచ్చదనం ఇంకా పూల మొక్కలతో ఎంత పరిమళిస్తుందో గమనించావా? భగవద్గీత కూడా అంతే. మనిషి చదివితే చాలు లోపల నుంచి శుద్ధి చేస్తుంది. నలుగురితో పంచుకుంటే ప్రపంచమంతా పరిమళిస్తుంది.